హలో. పొద్దున్న నుంచి 100 సార్లు ఫోన్ చేశా. ఫోన్ ఎత్తట్లేదు, కనీసం నువ్వు కూడా ఫోన్ చేయట్లేదు. ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు అసలు? నేనే కావాలని మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఎందుకు? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నాదొక కండిషన్ అండి. ఏంటో చెప్పు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మగారు మీ పాప మీ దగ్గర ఉండొద్దు. అలా అయితేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అంతేనా? మరి ఈ విషయం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? చెప్పొచ్చు కదా. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తాలే. పాపనంటే హాస్టల్లో వేయచ్చు. మరి అమ్మని ఏం చేద్దాం? ఏముందిలే, ఎక్కడో చోట వదిలేద్దాం. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేనా, టీ పెడుతున్నా. సరే గాని బట్టలు చదువుకో, ఫంక్షన్ ఉంది, పోదాం. ఫంక్షనా? ఎవరు ఫంక్షను? ఏ ఊరు వెళ్ళేది? ఏం చెప్పకుండా బట్టలు చదువుకో అంటావేంట్రా? అవన్నీ నీకెందుకు, ముందు బట్టలు చదువుకో, నడు. వెళ్దామా నాన్న? పదా. ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్ కంటమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త, కాలేజ్కి వెళ్ళిరా. ఫంక్షన్ కా? నేను కూడా వస్తా. ఏం అవసరం లేదు, లోపలికి వెళ్ళు. నువ్వు పదా. నాన్న ఆపు నాన్న, నాన్న. చెప్తే అర్థం కాదా? వెళ్ళు, నువ్వు రావే. అమ్మా దిగు, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. అలాగే నాన్న. నాన్న నాయనమ్మ ఏది? నానమ్మని వృద్ధాశ్రమంలో జాయిన్ చేశా, కానీ నువ్వు కూడా బ్యాగ్ చదువుకో. బ్యాగ్ ఎందుకు? హాస్టల్లో మాట్లాడొచ్చా, నేను హాస్టల్లో జాయిన్ చేయాలి. నీ హాస్టల్కి వెళ్ళను నాన్న. వెళ్ళనంటే కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే. పదా పదా. వెళ్ళను నాన్న. నేను పదా. రాను. కుదరదు, వెళ్ళనంటే కుదరదు.